వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు అక్కడ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, చాలా మంది శ్రీవారి భక్తులు తిరుమల వచ్చి లేదా తిరుపతి వచ్చి మాకేమైనా 500 రూపాయల దర్శన టికెట్లు దొరుకుతాయా, దొరికితే ఎక్కడ దొరుకుతాయి, ఏ కౌంటర్లోకి వెళ్ళాలి, వీటిని పొందడానికి ఇతర ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. మీ అందరికీ ఒకే విషయం చెప్తాను. మీకు అసలు ఎటువంటి దర్శన టికెట్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోలేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వ దర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ మే వారైనా, జూన్ వారైనా, జూలై వారైనా మీకు ఏ టోకెన్లు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోలేకపోతే, ఏ టికెట్లు బుక్ చేసుకోలేకపోతే దయచేసి ఒకరోజు ముందు రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకోండి, దాదాపు 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు రేపటికి సంబంధించి 9వ తారీఖు మేకి సంబంధించి ఇచ్చారు. ఇప్పటికీ నేను ఉదయం 10 గంటల సమయానికి ఇంకా టికెట్లు మీకు ఉన్నాయి. 18,000 టికెట్లు అంటే సాధారణ విషయమా చెప్పండి? ముందు అవి ట్రై చేయండి, ఓకేనా? ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు కూడా మీకు లభించినప్పుడు ఇటువంటి 500 రూపాయల టికెట్లు ఎక్కడన్నా దొరుకుతాయా, ఈ ఆలోచనలు మీరు పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఎవరికైనా 500 రూపాయల టికెట్లు కావాలి, మీరేం చేయాలి అంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంది. సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ లక్కీ సేవల ద్వారా మీ అందరికీ కూడా కళ్యాణం టికెట్లు ఇస్తారు. ఒక్కొక్కరికి 500 అవుతుంది. ఖచ్చితంగా ఇద్దరి పేరున ఈ కళ్యాణం టికెట్లు మనము తీసుకోవాలి. వీటిని 1000 రూపాయల టికెట్లు అని కూడా మనము పిలుస్తాము. అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కళ్యాణం టికెట్ల కోసము ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, అంటే వాళ్ళు భార్యాభర్తే అవ్వాలని లేదండి, ఇద్దరు ఆడవారు, ఇద్దరు మగవారు, తల్లి కొడుకు, తల్లి కూతురు, అట్లా ఇద్దరు స్నేహితులు ఎవరైనా కూడా వెళ్ళి మీరు సిఆర్ఓ ఆఫీస్లో కౌంటర్లో నించుంటే మీ ఫేస్ స్కాన్ చేసి మీ ఆధార్ నెంబర్ తీసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారండి. సాయంత్రం 6 గంటలకి ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో మీరు కనుక సెలెక్ట్ అయితే మీ మొబైల్కి ఒక SMS వస్తుంది. దాని ద్వారా అమౌంట్ పే చేయండి. 1000 రూపాయలు, ఒక్కొక్కరికి 500 అవుతాయి కళ్యాణం టికెట్లు. ఒకవేళ మీకు పే చేయడం రాదు, మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది సెలెక్ట్ అయినట్టు పేమెంట్ చేయమని. డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైకి వెళ్ళేసి మీరు ఆ కౌంటర్లోనే, అంటే అక్కడే ఆ కౌంటర్లో వాళ్ళని అడిగితే పేమెంట్ తీసుకుంటారు. ఇప్పుడు వీటిని 500 రూపాయల టికెట్లు అనొచ్చు, 1000 రూపాయల టికెట్లైనా అనొచ్చు. ఇలా సిఆర్ఓ ఆఫీస్లో ఎవరైనా ఒకరోజు ముందు వచ్చి కళ్యాణం టికెట్లు ట్రై చేయండి. అయితే ఇదే కళ్యాణం టికెట్లను మీరు గతంలో అయితే రికమెండేషన్ లెటర్ల ద్వారా ట్రై చేయొచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఇతర విభాగాల ద్వారా. ప్రస్తుతం అయితే జూలై 15 వరకు కూడా రికమెండేషన్ లెటర్లు అనేవి టీటీడీ వాళ్ళు రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎటువంటి దర్శనాలు, సేవలు, రూములు మీకు అనుమతించట్లేదు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి కాబట్టి నార్మల్ పబ్లిక్కి, భక్తులకు ఈ విఐపి బ్రేక్ దర్శనాల సమయాల్ని కనుక రద్దు చేస్తే, అంటే ఈ లెటర్స్ ద్వారా దర్శనాన్ని సమయాన్ని కనుక మనం ఆపితే ఆ టైంకి నార్మల్ భక్తులు తొందరగా దర్శనం చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ అవకాశం లేదు ఈ మే, జూన్, జూలై వారికి. నెక్స్ట్ జూలై 15 తర్వాత వచ్చేవాళ్ళు దయచేసి ఈ లెటర్ ద్వారా కూడా మీ ఈ 500 రూపాయల టికెట్లు మీరు పొందొచ్చు. అర్థమైంది కదా క్లారిటీగా? ఈ 2 అవకాశాలు మీకు ఉన్నాయి తిరుమల, తిరుపతిలో నేను చెప్పడం. రికమెండేషన్ లెటర్ తెచ్చుకుంటే మీ అందరికీ తెలుసు కదా, సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందు వచ్చి లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైన ఈ లెటర్లైనా, సిఆర్ఓ ఆఫీస్లో రికమెండేషన్ లెటర్లు అయినా ట్రై చేయొచ్చు. ఇక ఈ కష్టాలు వద్దు, ఈ తలనొప్పి వద్దు అంటే ప్రతి నెల కూడా ఆన్లైన్లో ఈ కళ్యాణం టికెట్లు కానీ లేదా ఇతర ఆర్జిత సేవా టికెట్లు లైక్ కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు, ఈ టికెట్లన్నీ కూడా మీకు ఆన్లైన్లో 3 నెలలు ముందుగా రిలీజ్ చేస్తారు. సపోజ్ ఈ నెల తీసుకోండి, మనం ఇప్పుడు మేలో ఉన్నాం. మే నెలలో ఆగస్ట్ నెలకి సంబంధించి కళ్యాణం టికెట్లు, తోమాల, ఇదే నేను చెప్పా కదా,
అన్ని రకాలు ఒకటని కాదు. ఈ మే నెలలో ముందు గడప దర్శన టికెట్లు అన్ని 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, శ్రీవారి ట్రస్ట్ టికెట్లు, ఆర్జ సేవ టికెట్లు, ఇట్లా ఈ కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఇవి కూడా అన్నీ కూడా 3 నెలల ముందు రిలీజ్ చేస్తారు. అప్పుడు బుక్ చేసుకోండి. ఆన్లైన్లో అయితే 3 నెలలు ముందుగా బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అనుకోండి, నేను చెప్పినట్టు సిఆర్ఓ ఆఫీస్లో కానీ రికమెండేషన్ లెటర్ల ద్వారా మీరు ట్రై చేయొచ్చు. ఇంతేనండి. ఇప్పుడు కూడా నేను ఈ వీడియోలో చెప్పడం మీకు ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, ఈ మే, జూన్, జూలైలో వచ్చేవాళ్ళు దయచేసి సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయొచ్చు. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో మీరు అందరూ ట్రై చేయండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అర్థమైంది కదా? డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక రోజువారీ వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు కూడా మీ అందరికీ నేను ఇందాకే చెప్పా కదా, 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయిపోయినాయి. ఈ 18,000 టికెట్లు కూడా మరొక గంటలో అయిపోతాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. టెన్షన్ పడొద్దు. ఎంతమందికైనా టికెట్లు ఇస్తున్నారు. వీకెండ్ కాబట్టి టికెట్ల సంఖ్య పెంచారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో సాధారణంగా అయితే 12 నుంచి 14,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు 18,000 ఇచ్చారు. వీకెండ్ కాబట్టి టికెట్లు ఎక్కువగా ఇచ్చారు. టికెట్ లేకుండా వచ్చేవాళ్ళు దయచేసి మీరు శుక్రవారము, శనివారము, ఆదివారం కనుక మీరు దర్శనానికి వస్తే మీకు దర్శనం టికెట్లు ఎక్కువ ఇస్తున్నారు. దయచేసి విషయం తెలుసుకోండి. రూములు కూడా ఈ 3 నెలల్లో లేని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన ట్రై చేయండి. ఉదయం 5 నుంచి మీ అందరికీ 8 వరకు ఎవరైనా ట్రై చేస్తే మీ అందరికీ రూములు ఇస్తారు. 3,000 మందికి రూములు వస్తాయి. ఇక భక్తుల రద్దీ అయితే నిజంగానే ఎక్కువగానే ఉందండి. దాదాపు నిన్న ఒక్కరోజు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే నిన్న గురువారం రోజు 80,000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 1,00,000 మంది చేసుకున్నారనే చెప్పచ్చు. ఈ వీకెండ్ ఇంకా మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఫ్యామిలీలో అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి మొక్కులు తీర్చుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎక్కువ మంది వచ్చేస్తారండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అట్లా. దయచేసి ఇవన్నీ గమనించి రండి. ఇక టీటీడీ వారు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. మీరు దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దర్శనం టికెట్ సమయానికి కేవలం 1 గంట 2 గంటల ముందు మాత్రమే క్యూ లైన్లో రాగలరు. అంతే తప్ప 5 గంటలు 6 గంటల ముందే రావడానికి వాళ్ళు అనుమతించట్లేదు. మరి ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది కదా. ఈ మే, జూన్, జూలైలో ఎటువంటి టికెట్ లేని వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.